ఆ పెళ్లిలో వాడినటువంటి పాట ఇప్పుడు అంతమంది అక్కడ చాలా మంది హీరోలు అంటే ఆయన దగ్గర ఎవరైతే యూట్యూబర్లో చేసిన ప్రతి హీరో అక్కడికి రావడం జరిగింది. సో ఆయనతో పాటు డాన్స్ చేయడం, ఆయన పెళ్లిని అందరూ ఎంజాయ్ చేశారు. కానీ అదే పాట వాళ్ళ కపుల్ పాట అక్షిత్ జేయం అనేది ఎలా అంటే ఎట్లా రిసీవ్ చేసుకున్నాం అసలు? అందులో అమ్మాయి ఇప్పుడు సిరి, అమ్మాయి పేరు రమ్య, ఆ సిరి ఆ అమ్మాయి యాక్టింగ్ కూడా నిజంగా అసలు అమ్మాయికి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే, అసలు ఆ మాటలు కూడా లేవనుకోవచ్చు. అసలు ఆ అమ్మాయి ఓన్లీ ఫేస్ లోనే, అసలు బాడీలో అసలు ఏం లేదు అక్కడ, జస్ట్ ఆమె ఇట్లా పసుపు పెట్టుకోవడానికి హ్యాండ్స్ ఇచ్చింది అనిపించింది అంతే. టోటల్ ఆమె కాస్ట్యూమ్స్ అయినా కూడా స్వామి విధానమైన న్యాచురల్ గా, అసలు అంటే ఒక పల్లెటూరులో జరిగినటువంటి పెళ్లి ఎలా ఉంటది మధ్యతరగతి వాళ్ళదని చాలా నీట్ గా, అంటే పెళ్లి ఇట్లా చేసుకోవచ్చు అని నిజంగా. ఇప్పుడు నేను ఒకటి కెమెరా ముందు చెప్తున్నా, యాక్చువల్గా నేను ఈవెంట్స్ కూడా చేస్తా ఒకటి, అందరు చాలా పెద్ద పెద్దగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ మధ్యతరగతి వాళ్ళు చేసుకునే పెళ్లికి ఈ పెళ్లికి చాలా డిఫరెంట్ ఉంటుంది. యాక్చువల్గా జనాలు నన్ను అడిగితే ఈ పాత పద్ధతులు అన్ని ఇప్పుడు జరిపి మా కొత్త పద్ధతులు వచ్చేసరికి ఇవన్నీ మర్చిపోయారు. దాన్ని ఒక తెలుగింటి ఒక హిందూ సాంప్రదాయం ఎట్లుంటది, ఒక ఇంట్లో పెళ్ళి అయితే ఎన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అనేది చూపించడమే ఈ సాంగ్ ఒకటి. అందుకే ప్రతి ఒక్కటి మీరు చూసుకుంటే సాంగ్ లా పెళ్లి పందిరి కూడా మనం ఆ టైంలో ఎట్లా పచ్చపందిరి వేసుకొని చేసేటోళ్ళం కదా, సేమ్ కొబ్బరాకులతోటి సేమ్ ప్రతి ఒక్క ఫార్మాలిటీ కూడా అట్లనే జరిగింది. నిజంగా ఆ సెట్ అన్ని వెయ్యాలన్నా కూడా అసలు చాలా గ్రేట్ కదా అబ్బా వాళ్ళకి కూడా. సో కెమెరామెన్స్ మా డిపార్ట్మెంట్ అట్లా అంత గొప్పది, మా ప్రభాకర్ ఫాస్ట్ గా కానిచ్చేస్తారు. అవును, చాలా ఫాస్ట్ ఉంటది. మా ఆర్ఎల్ టీమ్ అని